ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, శోధన అనగా ఒక విశ్వాసి పాపము చేయడానికి ప్రేరేపించబడటం, విశ్వాసిని దేవుని నుండి ఆయన వాక్యములో నిలవకుండా వైదొలిగించడానికి సాతానుడు పన్నే వల. సహజంగా మనము దేవుణ్ణి తెలుసుకొనక మునుపు ఏ పాపాలను ఇష్టముగా చేస్తామో ఆ విషయాలనే శోధనకు సాధనాలుగా సాతాను వాడుకుంటాడు. పూర్వము మనకున్న దురాశలను అనుసరించి నడుచుకున్నట్లుగా శోధన అనేది ప్రతి విశ్వాసికి సహజముగా కలిగే అనుభవమే. ఇది దేవుని అనుమతితోనే మనకు వస్తాయి. మనము భరింపతగిన దానికంటే అనగా మన శక్తికి మించిన శోధన బలాన్ని మన జీవితంలో ఆయన అనుమతించడు. ఇందులో దేవుని ఉద్దేశము మనల్ని మరింత బలవంతులుగా చేయాలనే, కానీ పాపములో పడటము ఆయన చిత్తము కాదు. శోధింపబడటము అనగా పాపపు ప్రేరణ రావటము తప్పు కాదు, కానీ ఆ ప్రేరణకు లొంగి ఆ పాపములో పడి అపవాదితో ఏకీభవించడము పాపము. శోధన జయించిన ప్రతిసారి మనకు మరికొంత ఆధ్యాత్మిక బలము కలుగుతుంది. ఒకవేళ మనము శోధనలో పడినప్పుడు వెంటనే దేవుని కృపా సింహాసనాన్ని ఆశ్రయించి ఆ పాపాన్ని వెంటనే కడిగి వేసుకోవాలి. బలహీనతలు అంటే పూర్వపు పాపాలను చులకనగా తీసుకోక, వేటి విషయములో నాకు రక్షకుడు అవసరము అని తీర్మానము చేసుకున్నావో ఆ రక్షకుణ్ణి ఆశ్రయించి ఆయన బలముతోనే పాపముతో పోరాటము కొనసాగించాలి. మన సొంత రక్షణను నిర్లక్ష్యము చేయక శోధనలో క్రీస్తు యోధునిగా సర్వాంగ కవచము ధరించుకొని పాత స్వభావముతో లోకముతో అపవాదితో పోరాటము చేయాలి. దేవుని ఆత్మ మనకు సహాయకుడని మర్చిపోకూడదు. మనము క్రీస్తు స్వరూపములోనికి మారడానికి దేవుడు తానివ్వలసిన మొత్తాన్ని అంతా విశ్వాసికి అనుగ్రహించి వేశాడు. విశ్వాసముతో దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవడము ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యతే. మనమంతా జయశీలులుగా ఉండాలనేది మన పట్ల దేవుని చిత్తము. నిజముగా నిజమైన విశ్వాసి ఎప్పుడు పాపములో ఆనందించలేడు, కాని ఆ పాపములో పడిపోయినందుకు దుఃఖపడతాడు. ప్రియులారా, పాపముపై విజయము పొందాలంటే కేవలము యేసు క్రీస్తు ప్రభు సహాయము ద్వారానే ఇది సాధ్యము. ఈ లోకములో ఉన్న మానవులు అనేక మంది ఈ శోధనలను జయించలేక ఇబ్బందులు పడుతూ, కొంతమంది వాటిని తాళలేక వారి జీవితాలను అంతము చేసుకుంటున్నారు. ప్రియులారా, జీవితాలను విచ్ఛిన్నము చేసుకున్న వారి సంగతి తెలిసిందే. తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ వారి జీవితాలను విచ్ఛిన్నము చేసుకున్న వారి సంగతి మనకు తెలిసినదే. శోధనలు అనేది కొత్త సంగతేమీ కాదు, కానీ ఈ లోకములో పరిశుద్ధముగా జీవించుటకు 4 బలమైన ఆయుధములు మన చేత ఉంటే తప్పకుండా శోధనను జయించగలుగుతామని ఆశ కలిగి ఈ మాటలు మీతో ఈ నూతన దినములో పంచుకొనుచున్నాను. ప్రియులారా, మొదటి ఆయుధము ఎల్లప్పుడూ మనము మెలకువగా ఉండి ప్రార్థించాలి. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచు మెలకువగా ఉండుడని చెప్పెను అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈరోజు వాక్యము వినిచిన నీవు చేసే ప్రార్థన దేవునికి చేరాలంటే
మెలకువ కలిగి ప్రార్థించాలి. మెలకువ అనేది ప్రార్థనలోనే కాదు, దేవుని రాకడ వరకు ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడు వచ్చినో తెలియదు. ఆయన దొంగ వలె వస్తాడు. ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకినచ్చో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయునప్పుడు వచ్చునో, ఆయన అకస్మాత్తుగా వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి అని లేఖన భాగాలు స్పష్టముగా ఈరోజు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియులారా, కాబట్టి ఏ దినము మన ప్రభు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇతరుల వలె నిద్రపోక, మత్తులము కాక మెలకువగా ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, శోధనలో పడకుండా ప్రార్థించగలగాలి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము మనము ప్రతిదినము ప్రార్థన, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించాలి. చాలామంది ఏదైనా సమస్య వస్తే, ప్రభువా నాకెందుకు ఈ శోధన ఇచ్చావు అని దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. నీవు దేవుని దూషించే ముందు నీ ప్రార్థనలో దేవుడిచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నావా లేదా అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. ముందుగా మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థనలో గడపాలి. ఇది నేను చెప్పే మాట కాదు, మన బైబిల్లో యేసు క్రీస్తు సెలవిచ్చిన మాట. మన బలహీనతలను తెలుసుకొని వాటిని జయించుటకు అనుక్షణము మనము ప్రార్థన చేయాలి. మనము బలహీనులము, శక్తి లేని వారము. అందుకే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఎవరు కూడా శోధనను జయించలేరు. అంతకంటే ముందుగా ఎప్పుడైతే మనం యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసము ఉంచుతామో అప్పుడే సహాయపడేవాడుగా ఉంటాడు. యేసు క్రీస్తు ప్రభువు కూడా అనేక శోధనల గుండా వెళ్ళాడు, కానీ ఎక్కడ కూడా పాపము చేయలేదు. కాబట్టి మనము ఏ విధముగా ఆలోచిస్తామో ఆయన ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రియులారా, రెండవ ఆయుధము పరిశుద్ధ గ్రంథములో శోధనను జయించుటను గురించి ఏ ఏ సంగతులను వ్రాయబడ్డాయో వాటిని చదివి ధ్యానించగలగాలి. దేవుని వాక్యము అనేది బలమైన ఆయుధము. బైబిల్ గ్రంథములోని కొన్ని వచనాలను గమనిస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నీ వాక్యమును బట్టి నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము ప్రతిదినము వాక్యమును ధ్యానించి దాన్ని బట్టి ఆనందిస్తూ వాటిని మరిచిపోకుండా ఉండాలి. నీ కట్టడలను నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకయుందును అని దేవుడు సెలవిచ్చిన ప్రకారము దేవుని వాక్యమును ధ్యానిస్తూ జీవించగలిగితే మన ప్రవర్తన సరిచేయబడుతుంది. తద్వారా ఆయన నీతి రాజ్యానికి వారసులము కాగలము. ప్రియులారా, మూడవ ఆయుధము కోరికలు పుట్టించు వాటికి దూరముగా ఉండడము శ్రేయస్కరము. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులే ప్రభునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియులారా, లౌకిక సంబంధమైన మన దృష్టిని మళ్లించు పత్రికలు మరి పుస్తకముల నుండి, దుర్భాషలు పలుకు స్నేహితుల నుండి, పరిశుద్ధముగా జీవించలేని ప్రదేశముల నుండి దూరముగా ఉండడము గొప్ప భాగ్యమని వాక్యము మనకు సెలవిస్తుంది. ఎప్పుడైతే వీటన్నిటికీ దూరముగా ఉంటామో అప్పుడే మనము దేవునితో సత్సంబంధము కలిగి ఉంటాము.
మరి పరిపూర్ణమైన జీవితము, మంచి నడవడి, చక్కని అలవాట్లు, మంచి తలాంతులు, దేవుని ప్రజల పట్ల విధేయత, శుద్ధ మనసుతో జీవించగలుగుతాం. ప్రియులారా, 4వ ఆయుధము, మన జీవితంలో జరిగినటువంటి సంగతులను ఎవరైనా తోటి క్రైస్తవ బిడ్డలతో పంచుకోవాలి. ఎవరైతే ఇట్టి శోధనను జయించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వారితో స్నేహము చేయడము చాలా మంచిది. ఒక నమ్మకమైన స్నేహితునితో లేక దైవ సేవకునితో ఈ విషయాలను పంచుకున్నప్పుడు వారు మన కొరకు ప్రార్థన చేసి మంచి సలహాలను ఇచ్చేవారిగా ఉంటారు. అందుకే లేఖన భాగము ఈ విధముగా తెలియజేసినది, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకొకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము, ప్రియులారా, ఒక విషయము ఈరోజు జ్ఞాపకము చేసుకుందాం. మనము శోధనను జయించగలమో లేదో అనే సందేహము ఉండవచ్చు, కానీ మన హృదయ ఆలోచన, మదిలో తలంపులు రెండు ఒకదాని వెంట ఒకటి వస్తాయి. కాబట్టి సరి అయిన తలంపులను ఎంచుకొనుటలో ప్రయాసపడటానికి ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. ఈ ఆయుధాలను ఉపయోగించుటలో ప్రభు మనకు ఆయన మార్గాలను తెలియజేసి శోధనలను జయించుటకు పరిశుద్ధాత్మ బలమును అనుగ్రహించి పరిపూర్ణమైన జీవితము జీవించుటకు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభు ఏ విధముగా శోధనను జయించాడో ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను కూడా శోధనను జయించగలుగుతాం. ఎలానో తెలుసా? పోలియో రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? పోలియో వ్యాక్సిన్ వేసుకోవాలి. దోమలు రాకుండా ఉండాలంటే ఆలౌట్ వెలిగించాలి. ఆలౌట్ వెలిగిస్తే దోమలు బయటే ఉంటాయి, ఇంట్లోకి రావు. పోలియో చుక్కలు వేసుకుంటే పోలియో క్రిములు మన శరీరము బయటనే ఉంటాయి, శరీరములోనికి రావు. అదే విధముగా మన మనస్సులో దేవుని వాక్యము ఉంటే శోధన మన మనసు బయట ఉంటుంది, లోనికి రాదు. నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము దాచుకున్నాను అని కీర్తనకారుడు సెలవిచ్చిన ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిదినము కొద్ది సమయము దేవుని వాక్యానికి ఇవ్వండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వించిన నీవు ఒకవేళ అన్ని పరిస్థితులను తట్టుకుంటూ సాతాను దాడులకు శోధనలకు సహించలేక ఇంకెంతకాలము ప్రభువా, ఈ కష్టాలు ఈ శ్రమలు నాకే ఎందుకు దేవా, నన్నెందుకింతగా పరీక్షిస్తున్నావు, నన్నెందుకు ఇలా వేధిస్తున్నావంటూ నీవు కలిగి ఉన్న శ్రమలను బట్టి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులము అయినందుకు, ఈ దేవుని దగ్గరకు వచ్చినందుకు ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు కన్నీరే అనుకుంటున్నావా? క్రైస్తవ్యం అంటే పూల పాన్పు అని జీవము గల దేవుడు ఎప్పుడు చెప్పలేదు. క్రైస్తవులైతే శ్రమలు రావు అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. వాక్యములో కూడా ఆ రీతిగా ఎక్కడ కూడా వ్రాసలేదు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు నామము నిమిత్తము మన సొంత ఆలోచనలు, తీర్మానాలు, మార్గాల నిమిత్తము కాదు నిందలు, బాధలు అనుభవించవలసి ఉంది. కానీ ఎవరైతే అంతము వరకు సహిస్తారో, ఎవరైతే మరణము వరకు నమ్మకముగా జీవిస్తారో, ఎవరైతే తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే శోధనలను, శ్రమలను, పరీక్షలను జయిస్తారో వారికి దేవుడు మహిమ కిరీటము అందిస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సిలువ లేని, శ్రమలు లేని కిరీటమును, నిత్య రాజ్యమును ఆశించక మన రక్షకుడైన యేసు క్రీస్తు శ్రమలలో పాలివారమై సులువైన మార్గాలను విడిచి దేవుని మార్గంలో నడుచుటకు ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, ప్రతి బాధలో దేవుని చూస్తూ ముందుకు సాగుదాం. తత్ఫలితముగా జీవకిరీటాన్ని పొందుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు ఈరోజు
ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన బలిష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ నూతన దినములో మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అని సెలవిచ్చిన ప్రకారము, అయ్యా, క్రైస్తవులమైన మేము శ్రమలు వచ్చినప్పుడు మిమ్మల్ని నిందించకుండా, మీపై సన్నుగుకోకుండా, మా మంచికే ఈ శ్రమలు మాకు వచ్చాయని ఎరిగి, అయ్యా, ప్రతి శ్రమను మీ అందు జయించుటకు మీ శక్తిని, మీ పరిశుద్ధాత్మను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, మమ్మను ఇంకా మీ కృపలో బలపరచమని వేడుకొనిచున్నాం. దేవా, నీ కృప మా పట్ల చాలినంతగా ఉంచండి. అయ్యా, నిన్ను వెదుకు వారికి ఏ కొదువ ఉండదని నీ వాక్యము తెలియజేసిన ప్రకారము మమ్మలను మీ శక్తివంతమైన కృపతో నింపమని వేడుకొనిచున్నాం. దేవా, నీ యందు కనుగొనగలిగే కృప ద్వారా మా జీవితాలలో ఏ కొదువ లేకుండా సమృద్ధికరమైన దీవెనలతో మమ్మను నింపమని వేడుకొనిచున్నాం. దేవా, మా మీద, మా కుటుంబము మీద నీ కృప విస్తరించినట్లుగా చేయము. ప్రభువా, మేము సమస్త కార్యములను చేయుటకు కావలసిన కృపను మాకు అనుగ్రహించి సాతాను కుయుక్తులను అనగదొరుకుటకు నీ శక్తిని, బలమును మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేసి వారికి వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రతిదినము ఆసక్తి కలిగి ఈ వాక్యాన్ని వింటూ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, బిడ్డలందరినీ ఈ నూతన దినమున మీరు జ్ఞాపకము చేసుకోండి నైనా. అయ్యా, ప్రతి దినము వారి ఆసక్తి కలిగి ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినములో మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను. అయ్యా, బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ఈ నూతన దినములో మీరు జవాబును దయచేస్తున్న విధానానికి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరి కొరకు మరొక మారు మీ పాద సన్నిధికి వస్తున్నాం. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున
ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.